అదానీతో ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ కేసు విచారణ జరుగుతోంది. భారత ప్రభుత్వాన్ని సహకరించమని అమెరికా ప్రభుత్వం అడుగుతుంటే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం సహకరించలేదు. అమెరికన్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయడం అసాధ్యమైపోయింది. అండ్ అమెరికన్ బ్యాంకుల నుంచి కానీ, అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి కానీ, అమెరికన్ మార్కెట్లో బాండ్స్ రిలీజ్ చేయడం కానీ, నిధులు సమీకరించడానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల అదానీ కంపెనీకి డొమెస్టిక్ మార్కెటే దిక్కైంది, దేశీయ మార్కెటే. దేశీయ మార్కెట్లోమో అదానీ కంపెనీ షేర్లు వొలటైల్గా ఉన్నాయి, హెచ్చు తగ్గులకు లోనవుతోంది. మీకు హిండెన్బర్గ్ రిపోర్టు, ఆ తర్వాత మీకు అమెరికాలో కేసు, దాంతో అదానీ కంపెనీ పైన చాలా తీవ్రమైన ఒడిదుడుకున్నాయి. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక పడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అదానీ షేర్లు కుప్పకూలుతాయి. ఎందుకంటే మీరు అదానీ కంపెనీ గ్రాఫ్, మోడీ పొలిటికల్ గ్రాఫ్ రెండు గీయండి, సేమ్ ఒకే ప్రోగ్రెషన్లు ఉంటాయి. అంటే నరేంద్ర మోడీ రాజకీయ పలుకుబడి పెరుగుతున్న కొద్దీ అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అందువల్ల నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్తుతో అదానీ కంపెనీ భవిష్యత్తు కూడా లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ ఓడిపోతారని వార్తలు వస్తే మీ దగ్గర అదానీ షేర్లు ఉంటే అమ్ముకోండి, మీరు గ్యారంటీ. మోడీ గ్యారంటీ గెలుస్తాడనుకుంటే అదానీ షేర్లు కొనుక్కోండి, లాభపడే అవకాశం ఉంటుంది. నేనే రికమెండేషన్ ఇవ్వడం లేదు, ఉదాహరణగా చెప్తున్నా.